అది అలంకార రూపకంగా కనబడుతుంది. వాటికి సంబంధించిన మాటలు కొద్దిసేపు విందాము. సారీ, బైబిల్ తెరిచి చూడండి. ఈ వివాహ దినము గూర్చి ఏమైనా జరిగిందో వివరాలు దయతో చూద్దాం. పరమగీతములు 3వ అధ్యాయము 11వ వచనమును దయతో చదువుదాం. నాయన, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము అని రాశాడు. వివాహ దినమును గూర్చిన సందర్భం ఒక్కది ఇక్కడ కనిపిస్తుంది. అందులో చెప్పబడినటువంటి మాటను పరిశీలనాత్మకంగా చూస్తే అలంకార రూపకంగా మాట్లాడినటువంటి ఈ పదానికి పరమార్థాన్ని కూడా ఆలోచన చేయాలి. వివాహ దినము వీటి స్పెషల్గా ఉంది. తండ్రిది తల్లిది ఏ దినమో కొడుకుది కోడలది కూడా అదే దినంగా ఏర్పాటు చేసి వచ్చేటట్టు ఉంది. సో ఇందులో మరి తల్లిగారు తండ్రి గారు వారిదే వై వచ్చేసింది అనుకోండి సంవత్సరాలు, ప్రారంభించినటువంటి వీరిది అసలు వివాహ దినమును కొనియాడడం. అందులో ఈ వివాహ దినములో మరి వీరివిరికి వారు ముందున్నటువంటి వారు ఏదో బహుమానం ఇవ్వాలట. ఏమ్మా ఇస్తారు అన్నది పాఠం. వివాహ దినం రోజు మేము ఏం చేయాలి అని అంటే, మీరు వివాహ దినం రోజు ఎదుగు ఇలా అలంకరించేసాము, సో మంచి అపార్ట్మెంట్ కూడా ఇచ్చారేమోరా, ఓకే, తర్వాత మంచి అలంకరణలు ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఇవ్వచ్చేమో, కానీ అదేనా సరిపోయిద్దా? లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బహుమానం ఇంకేమైనా ఉందా? అవి ఇవ్వవలసినటువంటిది వివాహ దినమందు మరి జ్ఞాపకంలో చూపిస్తున్నటువంటి అలంకార రూపంలో రాయబడినటువంటి మాటలు ఉన్న పరమార్థం ఏంటి? తల్లి తండ్రి తల్లి అయినా తండ్రి అయినా సంరక్షకులను గుర్తించే మాట. వీటిలో కుమారుడు, అలాగే చెప్పబడినటువంటి తల్లి. ఇక్కడ మేము కరెక్ట్గా పేరే రాసేసాడు. మళ్ళా చదవండి ఆ మాటను. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన దగ్గర సొలొమోను రాజునే రాశాడు. సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి అని. ఏం కిరీటం ఆయన పెట్టింది? ఆమె అసలు ఆమె ఎవరు? ఆమె తల్లి ఎవరు? సొలొమోను మహారాజు తల్లి ఎవరు? నేను ఇక్కడ ఎవరమ్మా? బెత్షెబ. వెరీ గుడ్. ఆమె ఏమి కిరీటం ఇవ్వగలదు? సరే, తల్లి స్థానంలో ఒక బెత్షెబని పక్కన పెట్టండి. సొలొమోను రాజు లాంటి కుమారులు, వారికి ఇవ్వగలిగిన బహుమానం లేదా ఇవ్వగలిగిన కిరీటం ఏమైనా ఉందా అంటే అది ఏమి ఇవ్వగలము? ఏది ఇస్తే తల్లి లేదా తండ్రి కలిసి మరి వివాహ దినం రోజు వీళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, వారికి ఇవ్వాల్సిన కిరీటం ఏంటి అని చూడగలిగితే ప్రియులరా, సంఘమును క్రీస్తును పోలి మాట్లాడినటువంటి అలంకార రూపకం అదైతే, కానీ మొదట శరీర సంబంధంగానైనా తన కుమారుడైన సొలొమోనుకి తన తల్లి బెత్షెబ అతను ప్రేమించి ఇచ్చిన కిరీటం ఏది అంటే వాళ్ళు సంతోషపడినట్లు వారు ఏమి ఇవ్వగలరు? చెప్పిన ఈ ఆస్తిపాస్తులు కాదు. వారికి ఇవ్వగలిగిన బహుమానం అసలు ఏమైనా ఉంది అని అంటే, ఏ తల్లి అయినా ఏ కుమారునికైనా, సాక్షాత్తు యెహోవా దేవుడైనా తన కుమారుని క్రీస్తుకైనా ఇవ్వగలిగిన బహుమానాలు ఏది ఆ కిరీటము అని అంటే, అందులో పొందుపరిచిన విధానాన్ని మనం చూడగలము. కిరీటమునకు అర్థం ఉంది ఏంటండి, బహుమానానికి అర్థం ఉంది. చెప్పబడిన ప్రకారము అందులో సొలొమోను తల్లి బెత్షెబ వాళ్ళకి ఇచ్చినటువంటి కిరీటం ఏది అని అంటే, శరీర సంబంధంగా చూస్తే మహిమనిచ్చిందట ఆ తల్లి. మీరు వెనక్కి తిరిగి చూస్తే రెండోది చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని ఇచ్చిందట. మరి బహుమానంగా
రాజరికమును ఏలుట కొరకు కావలసిన అర్హతలను తన కుమారునికి కిరీటంగా ఇచ్చినట్టు చూడగలం. ఏమండి, ఒకవేళ మీరు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా కొడుకు సంపాదించుకుంటాడు, కోడలు సంపాదించుకుంటుంది. కానీ ఇవ్వవలసినటువంటి కిరీటమైనటువంటి బహుమానం ఏదైతే ఉందో దాన్ని దయచేసి మీ పిల్లలకు ఇవ్వడానికి మీరు సిద్ధపడండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా వివాహ దినము రోజు ఇచ్చుకునే గిఫ్ట్ ఏదైనా ఉందని అంటే అదిగోనే చిన్న చిన్న ఈ లోక సంబంధమైన గిఫ్ట్తో మునిగిపోకండి. అసలు మంచి గిఫ్ట్ ఏమి ఇవ్వగలవు, నీ బిడ్డకి ఏమి ఇవ్వగలవు? అది వాక్య సందర్భం చూస్తే ఒక తల్లి తన కుమారునికి ఇచ్చినటువంటి మరి కిరీటం అంటే అధికారం అది ఏమై ఉన్నది అన్నది అదే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు వ్రాయబడి ఉంది. కొన్ని మాటలు తల్లు తండ్రిని గూర్చి తమ కుమారులకు ఇచ్చిన బహుమానాన్ని గురించి మాట్లాడుతూ వాటి కిరీటంగా మరి ఈ తల్లి తండ్రులు కూడా తమ వివాహ దినాన్ని ప్రారంభంగా చేసుకుంటున్నటువంటి బిడ్డలకి బహుమానంగా ఇవ్వగలుగుతారు కిరీటమును అని అంటే ఒకసారి ఆ మాటలు చదువుదాం ప్రియులారా. అదేనా మహిమను ఇచ్చామని అని చెబుదాము. ఇప్పుడు ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో పరమార్థం ఉంది. వాటిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఒక తల్లి తమ కుమారులకి ఏం ఇవ్వాలో కూడా మాట్లాడుతున్నాడు. వాటిని అయితే చదువుతాం. రాజు అయిన లెమూయేలు మాటలు. అతని తల్లి తన కుమారునికి ఉపదేశించినటువంటి దేవోక్తి, మంచి దేవుని మాట, సొంత మాట కాదు. ఏంది దేవోక్తి? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము. స్త్రీకి ఇయ్యకుమా, స్త్రీలకి ఇయ్యకుమా? స్త్రీలకి ఇయ్యకము. రాజులు నశింపజేయ అంటే అధికారమును నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు అసలు తగదయ్యా. మద్యపానాశక్తి అధికారమునకు తగదు, రాజుకు తగదు, కిరీటమునకు తగదు. ఒకవేళ త్రాగిన ఎడల వారి కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునివుడి, మనోవ్యాకులము కలిగిన వానికి ద్రాక్షారసమునివుడి. ఓకే ఓకే మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు. ఇది ఏమి కిరీటం నాయన? ఇది చెప్పబడినటువంటి అర్హతలే అతని జీవితంలో ఉన్నటువంటి కిరీటాలు. ఒక రాజుకి ఉండవలసిన అధికారం ఏదైనా ఉంది అని అంటే, రోడ్లు ఎడం పక్క బొండి, రైట్లోనూ బొండి అని ఇవి కాదు అధికారం అంటే. అవి 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 మామూలు. అవి రాజుకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో దానిని బహుమానంగా ఇవ్వు నీ బిడ్డకి. వారు దేవుని యొక్క ప్రణాళిక మేర వారు కట్టవలసినటువంటి అపూర్వమైనటువంటి వేదిక ఒకటి ఉంది. దానికి కావలసిందే మీరు బహుమానంగా ఇవ్వగలిగినటువంటి అర్హతలు ఈ బిడ్డలకి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వివాహ దినము రోజు ఆ బిడ్డలకి ఇవ్వగలిగిన బహుమానం అంటే ఏదైనా ఉంది అని అంటే, దేవునికి కావలసిన కుటుంబాన్ని కట్టడానికి కావలసిన కుమార్తెలను పెంచి పోషించగలిగే అర్హతలు కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని నీ బిడ్డలకు గిఫ్ట్గా ఇవ్వు. అది కిరీటము అని అంటాడు, అది మాలిక అని అంటాడు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదివితే అర్థమవుతుంది. అదే సామెతల గ్రంథం. నేను ఇలాంటి గొప్ప మాటలట మీ తల్లి నీకు ఇచ్చే ఈ బహుమానంలో 6వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని దయతో చూద్దాం. చూడండి. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఇది నీ గిఫ్ట్. నీ తల్లి ఇవ్వగలిగినటువంటి వివాహ దినమునకు సంబంధించినటువంటి జ్ఞాపకం ఏదైనా ఉందనంటే, గిఫ్ట్ ఏదనంటే ఉపదేశము. నీ బిడ్డకి ఇవ్వగలిగిన ఏంటన్నా నీ కోడలికి ఇవ్వగలిగినటువంటి ఏదైనా ఒక గిఫ్ట్ ఉందనంటే
బహుశా చైన్లు లేకపోతే వజ్ర వైడూర్యాలు ఇవ్వచ్చేమో. కానీ ఇది కదా నిజంగా ఒక తల్లి ఒక తండ్రి ఇవ్వగలిగింది ఏదంటే ఒక మంచి ఉపదేశం. నీ మంచి ఉపదేశము నువ్వు కనబోయే కుమారులు కుమార్తెల మీద బహుగా పనిచేస్తుంది. అదే దేవాదేవునికి కావాల్సింది అనేక మంది కుమారులు కుమార్తెలు. అందుకే కదా వివాహ వ్యవస్థని దేవుడు ప్రవేశపెట్టింది. యావత్తు భూమి మీద కాపురం ఉంటు కొరకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరో ఏమో ఈ అర్హతని నీ బిడ్డకి ఇవ్వలేదు. నువ్వు ఎంత సంపాదించి పెట్టి దేవునే వెతక్కోకుండా బతికితే అవి ఎందుకయ్యా బాబు? నువ్వేమో దాన్ని గొప్ప అనుకుంటున్నావు. సంపాదించి పెట్టి ఇది గొప్ప అనుకుంటున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు లాస్ట్లో మిగిలింది అంటే అడగండి ఏం సంపాదించి పెట్టాడు మీ తల్లిదండ్రులు అని అడిగితే ఏమి ఇచ్చినాడా? ఏం బిల్ గేట్ కంటే ఎక్కువ ఇచ్చినాడేంది? ఏమంటే అంబానీ కంటే ఏమి ఎక్కువ ఇచ్చేసాడేంది? ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప పెద్దవాళ్ళు తెచ్చినా ఆ బహుమానం చీప్గానే మాట్లాడతారు కొడుకు కుమార్తెలు. దీన్ని మాట్లాడమనండి, ఈ క్వాలిఫికేషన్స్ మాట్లాడమనండి, ఈ ఉపదేశాన్ని మరవమని చెప్పండి. తమ బిడ్డలకు ఇవ్వగలిగినటువంటి కిరీటం మీద ఉంది అని అంటే ప్రియమైన వాళ్ళ మంచి ఉపదేశము. సొలొమోను మహారాజుకి అక్కడ చెప్పబడినటువంటి శరీర సంబంధమైన సొలొమోను మహారాజుకు కూడా తన తల్లి ఇచ్చినటువంటి బహుమానం కిరీటంగా ఉన్నటువంటి బహుమానం. అదిగో దేవాది దేవుడు తండ్రి అనే దేవుడు క్రీస్తుకి ఇచ్చిన బహుమానాన్ని కూడా చూపిస్తాను. ఒక తండ్రి ఒక కుమారునికి ఇవ్వగలిగినటువంటి వివాహ సంబంధమైన దినమందు ఇవ్వగల బహుమానాలు ఏదైనా ఉందనంటే అది కిరీటమేనైనా. అది కిరీటము శాశ్వతమైనది, అది క్యారెక్టర్తో కూడుకున్న కిరీటము. ప్రియులరా, ఈరోజు లోకాన్ని చూడండి, దీనికి భిన్నంగా ఉంది, దీనికి ఆపోజిట్గా ఉంది. వారి కిరీటం అంటే బంగారు కిరీటం చేసి పెట్టి కిరీటం అని వచ్చాయేమో. కిరీటం అంటేనా అధికారము. ఇదిగో నువ్వే రాజు అవబోతున్నావు. కొత్త నిబంధనకు సంబంధించి ఎవరినైనా రాజులో నువ్వే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఎవరినైనా రాజులు, తర్వాత యాజకులు. నీకు గొప్ప ప్రభుత్వం ఇవ్వబోతాడు దేవుడు. అందుకు కావాల్సిన ఉపదేశం నీ బిడ్డకి ఇచ్చున్నావా తల్లి నువ్వు? ఇదిగో 30 ఏళ్ళు ముందుకు జరిగినటువంటి మీరు నీ బిడ్డకి వెనక వదిలి వెళ్ళాల్సింది ఏంటంటే ఓ మంచి ఉపదేశం తల్లి, ఓ మంచి ఉపదేశం తండ్రి. తల్లి తండ్రులు తమ బిడ్డకి ఇవ్వగలిగినటువంటి కిరీటమే ఆ బహుమానము. అది ఈరోజు తమ బిడ్డలకి ఇవ్వగలిగిన రేర్. అది ఇవ్వాలని దాన్ని పొందుకునే విధంగా ఈ బహుమానం ఈరోజు బిడ్డలకి వారు ఇవ్వాలన్నదే పాఠంలో ముఖ్య ఉద్దేశం. ఇంకో మాట చూడండి, ఇక్కడేమో ఉపదేశించమంటున్నాడు. మొదటి అధ్యాయం 8-9 వచనాలు చూడండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 8-9 వచనాలు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను నువ్వు త్రోసివేయకము. ఇదే బహుమానం, ఇది కిరీటం. ఎంత బాగుందో చెప్పండి. ఏమండి ఇందులో బహుమానం ఏదైనా ఉందనంటే నైనా నీ తల్లి ఉపదేశించే ఉపదేశము, రెండోది ఏదైనా బోధ. ఈ బోధలను నువ్వు శిరసాగా వహించో, నువ్వు నేర్చుకో. ఒక తల్లిదండ్రులు ఇవ్వగలిగినటువంటి కిరీటం ఏదైనా ఉందనంటే, ఒక శాశ్వతమైన అధికారం ఏదైనా ఉందనంటే ఓ మంచి బోధను, మంచి ఉపదేశమును మరి మీ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వండి. ఈ వివాహ దినంలో ఈ మంచి బహుమానం ఇవ్వండి మీరు. ఇస్తే అది ఎలాంటిది ఇమ్మంటున్నాడు? ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమాది, ఇదేనా అధికారము, ఇదేనా ఏదైనా కిరీటము? అదేనైనా కిరీటం బిడ్డలకి తల్లిదండ్రులు ఇవ్వగలిగిన కిరీటము. మీరు లోబడి ఉండండి, వారి ఉపదేశాన్ని త్రోసివేయకు, వారి ఉపదేశమును గైకును, వారి బోధన అంగీకరించు, దాన్ని త్రోసివేయకు. ఇదే అధికారం అని ఏమన్నాడు? అదట్నైనా నువ్వు గైకుంటే ఏం జరుగుతుందయ్యా అని అంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. ఆ ధర్మమును ఆయన దానిని విడిచిపెట్టకో, వారి బోధను త్రోసివేయకో. అద్భుతమైనటువంటి అవకాశం అది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో వివరిస్తున్నాడు. ఏంటి గైకుంటే ఏం జరుగుతుందో, అవి నీకు ఎలా కనబడుతుందో 4వ అధ్యాయము 9వ వచనంలో గొప్ప మాటను రాస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, అది నీ తలకు
అందమైన మాలిక కట్టును. ఏంటంటే నీ తలకి ఎట్లుంటుంది నైనా? అందమైన మాలిక. ఆ అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఆ గొప్ప ఉపదేశము కానివ్వండి, ఆ గొప్ప బోధ కానివ్వండి, బహుమానంగా ఇవ్వగలిగినది నీకు ఎలా ఉంటుందనైనా? మాలికగాను, రెండోది ఎట్లుంటుందనైనా? కిరీటముగాను. ఉన్నతమైన కిరీటమునైనా. ఇదేనైనా ఒక తల్లి, ఒక తండ్రి తన కుమారునికి వివాహ దినమునకు బహుమానంగా ఇవ్వగలిగిన సందర్భాన్ని ఆ రోజు అక్కడ సొలొమోనుకి ఇవ్వగలిగినట్టు వాక్యములు, పరమగీతములో అలంకార రూపకంగా చెప్పబడుతున్నటువంటి ఆ కిరీటము అంటే మహిమ, ఆ వ్యక్తిత్వము. మహిమ అంటేనే వ్యక్తిత్వములకు సముదాయం. వ్యక్తిత్వాన్ని చూపేదే మహిమ. ఆ మహిమను మరి నీ బిడ్డకు నువ్వు ఇవ్వు, దాని కిరీటంగా ఇవ్వు, దాని మాలికగా ఇవ్వు అని అంటున్నాడు. 3వ అధ్యాయము పక్కనే చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి ప్రియులారా. 3వ అధ్యాయం 21వ వచనం నుంచి, కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, అది నీకు జీవముగాను, అదట నీ మెడకు ఎట్టుంటుందటైనా? అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడు త్రొట్టిల్లదు. ఇంత ఉన్నతమైనటువంటి భాగ్యమును బహుమానంగా ఇవ్వు, కిరీటంగా ఇవ్వు. ఆ వివాహ దినముల జ్ఞాపం చేసుకుంటూ తన తల్లి తమ పిల్లలకు ఇవ్వగలిగినటువంటి కిరీటం ఏదైనా ఉందనంటే ఆ క్యారెక్టర్ కిరీటంగా నీ బిడ్డలకు ఇవ్వండి అని. సో ఈ వివాహ దినములో మరి వారు ఏ బహుమానాలు ఇచ్చుకోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా ఈ బహుమానం వాళ్ళే కాదు, ప్రతి తల్లిదండ్రులు ఉన్నటువంటి మీ పిల్లలకి ఇలాంటి బహుమానంగా సందర్భాన్ని అనుకూలంగా వారికి కూడా ఈ వివాహ దినాలు ఒకవేళ మీరు జరపాల్సి వస్తే, జన్మదినాలు జరపాల్సి వస్తే వాటికి సంబంధించిన సందర్భాలను చూపించుకుంటూ ఏమైనా జన్మదినానికి సంబంధించిన బహుమానాలు ఇచ్చిన సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగే వివాహానికి సంబంధించిన సందర్భాన్ని చూపిస్తూ వివాహ దినమునకు సంబంధించి తమ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇచ్చే బహుమానాన్ని చూపించే సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ సాదృశ్యంగా చూపిస్తూ ఏమంటున్నాను? 3వ అధ్యాయము 24వ వచనం కూడా చూడండి మరొకసారి. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. ఏదైనా నీకు అపూర్వమైనటువంటి సుఖం ఇద్దరా? నీ జీవితం అంతా సస్యామలము. నీ తల్లి ఉపదేశం కానీ, నీ తల్లి బోధ కానీ, నీ తండ్రి ఉపదేశం కానీ, నీ తండ్రి బోధ కానీ ఎవరు తోసివేయకుండా దాన్ని స్వీకరిస్తారో అది నిజంగా మాలికే, అది నిజంగా వారి మెడకు మాలికే, తమ తలకి అది కిరీటమే. అట్టేటువంటి బహుమానాలను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఎత్తిపెట్టాలి. బహుమానంగా మరి ఆయా సందర్భాల్లో వాటిని మీ పిల్లల కోసం ఇవ్వటి కొరకు మీరు సిద్ధపడండి. ఇది పోలుస్తూ ఏమండి, ఇదే బహుమానాన్ని మనకు పాఠంగా చూపించట కొరకు తండ్రిని దేవుడు క్రీస్తుకి బహుమానంగా ఇచ్చాడు. ఈయన వివాహ దినం ఎప్పుడు మరి? ఏనా ఆ వివాహ దినములో ఏమి జ్ఞాపం చేయబోతున్నాడా? అది తెలుసు కదనైనా. ఏ వివాహం జరగనై ఉన్నది? గొర్రెపిల్ల మహోత్సవము జరగనై ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే క్రీస్తుకి మహిమను, ఏ మహిమ అయితే ఉనిందో అది తిరిగి ఇవ్వాలి. అది ఇవ్వటి కొరకు తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఎట్లయినా బహుమానంగా ఆ వివాహములో దేవాది దేవుడు తన కుమారునికి ఇవ్వగలిగినటువంటి బహుమానాన్ని చూపిస్తూ అలంకార రూపకంగా అక్కడ మాట్లాడబడుతూ ఉంది. ఏమండి, ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా ఒక్క మాట చూడండి దయచేసి. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చూడు బ్రదర్. 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున అంటే మనము అంటే అపోస్తలులు ఏకమై ఉండవలనని నీకు నాకు అనుగ్రహించిన నీవు నాకు ఆయన కరెక్ట్. నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను నేను వారికి ఇవ్వబోతున్నాను.
వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి నీవు నన్ను పంపితివని నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నాకు ఇవ్వబడిన మహిమ, నాకు బహుమానంగా ఇచ్చిన ఈ క్యారెక్టర్ని నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాడట ఆయన? ఎవరికినైనా అపోస్తుల ద్వారా కూడా ఎవరికి ఇవ్వబడుతుంది? మనకంటే మీరు ఎవరని? సంఘము. అంటే ఇప్పుడు సంఘం ఎవరికి? అది అర్థమవుతుందా? వీడు తండ్రి అనే దేవునికి ఏనైనా వివాహ దినమందు గిఫ్ట్గా ఇవ్వనై ఉన్నటువంటి బహుమానం ఏది? సంఘము వధువుగాను, ఆయన ఏమవుతాడు? వరుడుగాను. ఆ దినము రోజు ఇవ్వబోయే మహిమ నాకు ఏనాడైతే ఇచ్చావు ఆ మహిమను, అదే మహిమను నాకు ఇచ్చిన మహిమను నేను ఏం చేస్తున్నాను అంటే ఇవి గిఫ్టా? సంఘంలో ఉన్న వారందరికీ బహుమానమా? ఆయనే లేకపోతే, ఆయన వచ్చి ఉండకపోయి ఉంటే ఈరోజు సంఘానికి అంత గొప్ప మహిమ ఉండేది కాదు, వధువుగా మారే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఏమి సిద్ధపడాలంటే ఆ బహుమానమైన క్యారెక్టర్ తల్లి ఏ విధంగా అయితే తన కుమారునికి బహుమానంగా ఇచ్చిందో అదే వ్యక్తిత్వాన్ని నువ్వు చూపించాలి ఆయనకి ఎదురుగా, పరిశుద్ధులుగాను మహిమగల సంఘముగాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఇవ్వబడినటువంటి నామమును ఆ గొప్ప మీరును, ఇక్కడ భార్య భర్తలు కాదు మ్యాటర్, ఇక్కడ అసలు మ్యాటర్ ఓకేనైనా సంఘమును గూర్చి క్రీస్తుని గూర్చి అంటాడు లాస్ట్లో మర్మంగా మాట్లాడుతూ. ఏమంటున్నాడు బ్రదర్? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అదే వ్యక్తిత్వముతో కూడుకున్నటువంటి సంఘముగాను అని అర్థం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని మనకు బాప్తిస్మం ఇచ్చాడని ఉంది అక్కడ. సో ప్రతి ఒక్కరము అదే బహుమానంతో ప్రతి ఒక్కరము అలంకరించబడాలి. మనం కూడా అలాంటి వ్యక్తిత్వం ఉండాలి. తండ్రి అనే దేవుడు తన కుమారునికి ఏదైతే గిఫ్ట్గా ఇచ్చాడో అది ఆ కుటుంబానికి, క్రీస్తుకి, సంఘానికి అదే వ్యక్తిత్వంతో అదే మహిమతో ఆ బహుమానానికి కిరీటముగా మనమందరం కూడా అలంకరించుకోవాలి. అదేనా? ఆయనకి ఇవ్వబడినటువంటి మహిమ ఎలాంటిదనంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నట్టు ఆయన 2:9 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమికి క్రిందున్న వారిలో గాని వంగునట్లు ఓకే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఎట్లా ఎంత పెద్దదిగా ఎంత గొప్ప బహుమానం ఎంత గొప్ప కిరీటం అంటే హెచ్చించి ప్రతి నామము అండర్లైన్ ప్రతి నామము పైన నామమును ఆయనకు అనుగ్రహించను. అదేండి మహిమ. అందరిలో ఆయనే ప్రథముడు, అందరికంటే అధికారంలో గొప్పవాడు. ఆయనకి అదేవిధంగా తండ్రిగా తల్లిగా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ని. ఆయనేమో సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘం అంటే మనము. సో ఈ తల్లిదండ్రులు ఈ వివాహ దినమందు మరి వీరికి ఇచ్చే గిఫ్ట్ ఎలాంటి వ్యక్తిత్వ నిర్మాణంతో ఉంటుందో ఆ రోజు ఆ తండ్రి ఆయన కుమారుడిని క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబోయే ఆ గిఫ్ట్ కూడా అలా కిరీటంగా కనబడే వ్యక్తిత్వము. ఇది బహుమానంగా ఇవ్వండి. వివాహ దినాల్లో ఏమేమి ఇవ్వాలో ఏమండి, ఈరోజు ప్రపంచం ఏదేదో పెద్దగా ఆలోచిస్తుంది. కానీ ఇవ్వాల్సిన బహుమానం అయితే
క్యారెక్టర్, వ్యక్తిత్వ నిర్మాణం, మహిమ అన్న విషయాన్ని పరిపూర్ణంగా చెప్తున్నాడు. హెబ్రీ 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, ముగిస్తాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా ఆ, చేయబడిన యేసు ఆ, మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా కిరీటము ధరించిన వానిగా, ఈ క్యారెక్టర్ని ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. ఆయనకి ఇవ్వబడినటువంటి మహిమ ఇది. అందుకే నాకు ఏ మహిమ అయితే ఉండినో ఎప్పుడా జగత్తు పునాది వేయబడక మునుపు అదే మహిమను తిరిగి నాకు ఇవ్వయి అని బ్రతిమలాడుతున్నాడు. అదే మహిమను దేవుడు కూడా నీకు గిఫ్ట్గా ఇవ్వాలే. అది ఆయనకైనా నీకైనా. ఈరోజు ఆ పెళ్లి కుమారుడిగా అలంకార రూపంలో ఉన్నటువంటి క్రీస్తుకి ఇవ్వబోయే బహుమానం అదే. ఈరోజు పెళ్లి కుమారుడిగా కనబడుతున్న వీళ్ళకి తల్లిదండ్రులు ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్లు ఇదే. ఇట్టి బహుమానాన్ని వివాహ దినం రోజు మరి మీరు పంచుకోవాలి, వాటితో మీరు ఆశీర్వదించబడాలి అన్నదే పాఠంలో ఉన్నటువంటి మీకు ఉద్దేశం. సో వివాహ దినాన్ని గూర్చి రాసినటువంటి ఈ సందర్భంలో మహిమను గిఫ్ట్గా, కిరీటంగా ఒక తల్లి తన కుమారులకు బహుమానంగా ఇవ్వగలిగేటట్లు తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి ఇవ్వగలిగిన బహుమానంతో సరిపోలుస్తూ ఈరోజు అట్లాంటి ఆత్మ సంబంధమైన వివాహం కొరకు మీరు పెళ్లి కుమార్తెలుగా, సంఘమంతా వధువుగా అలంకరించబడిన వారే పెళ్లి కుమారుడైన వధువు కొరకు మీరు సిద్ధపడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. సో ఇంత గొప్ప మాటలతో మరి ఒకరికొకరు మరి దినాలను జరుపుకునేటప్పుడు జాగ్రత్త అయిన బహుమానాలను కిరీటంగా ఇచ్చేటట్టు మీ పిల్లల కొరకు సంపాదించి పెట్టాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.